పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని మాటల్ని మనం ఆలకిద్దాం. ఈ 19వ వర్తమానాన్ని మీకు ఈ ప్రత్యక్ష గుడారం గురించి తెలియచేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. నిర్గమకాండం 38వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను. చాలు. చదవబడిన వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈరోజు మీతో చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే అద్దములతో ఇత్తడి గంగాలం అనండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. అద్దములతో ఇత్తడి గంగాలం. ఓకే, ఈరోజు దేవుడిచ్చే ఈ శ్రేష్టమైన సంగతులు, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. పరిశుద్ధ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. చాలా ఉన్నతమైన దేవుని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించాడు. చూడండి, ఆ అద్దాలు మామూలుగా మీరు వాడే అద్దాలు కాదు, కానీ ఆ ఇమేజ్లో మనం ఒకసారి చూస్తే ఇత్తడితో చేయబడిన అద్దాలు అవి, ఇత్తడితో చేసిన అద్దాలు అవి. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా గాజు అద్దాలు చూస్తూ ఉంటాం, కానీ ఆ దినాల్లో సేవ చేయటానికి వచ్చిన స్త్రీలు ప్రత్యేకంగా ఎంత త్యాగం కలిగి వాళ్ళు దేవుని పని చేశారు. నిజంగా ఒక వ్యక్తి దేవుని పని చేయాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా దేవుని పని జరగాలన్నా, ఆ వ్యక్తిలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా త్యాగము, సమర్పణ, వైరాగ్యము. ఎవరైతే అలాగ దేవుని కోసం నిలబడతారో వారి ద్వారా దేవుని పని ఏ సందేహం లేకుండా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. 100లో ఒక్కరున్న చాలు, అలాంటి వాళ్ళ ద్వారా దేవుని పని ఖచ్చితంగా దేవుడు జరిగించుతూ ఉంటాడు. ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలు వారి యొక్క అద్దాల్ని, అవి ఇత్తడితో చేయబడిన అద్దాల్ని బెస్లేలుకి ఇస్తే, బెస్లేలు వాటితో ఈ ఇత్తడి గంగాలని తయారు చేశాడు, నిర్మాణం చేశాడు. ప్రత్యేకంగా ఈ ఇత్తడి గంగాలం గురించి ఇప్పటికే మనం 4 పాఠాలు విన్నాం. ఇది లాస్ట్ పాఠం. ఒకసారి మీరు విన్న పాఠాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇత్తడి గంగాలం ఎలా చేయబడిందో ఆ నిర్మాణాన్ని గురించి మీతో మాట్లాడాను. అది ఇత్తడితో చేయబడిందని ఇలా కొన్ని విషయాలు మనం ధ్యానించాం. తర్వాత ఇత్తడి గంగాలం యొక్క ప్రాముఖ్యత ఎందుకోసం చేశారంటే శుద్ధీకరణ కొరకు చేశారని విన్నాం మనం. అలాగే 3వ సందేశంగా ఇత్తడి గంగాలంలో నీళ్లున్నాయి, ఆ నీళ్లు దేవుని వాక్యం అని మనం విన్నాం. సో మరలా ఇత్తడి గంగాలంలో ఉన్న నీళ్లు బాప్తిస్మానికి సాదృశ్యంగా మనం విన్నాం. ఇది గంగాలం గురించి 5వ పాఠం, లాస్ట్ పాఠం ఇది. ఈ గంగాలం చేసేటప్పుడు స్త్రీలు తమ అద్దాలను ఇచ్చినప్పుడు వాటితో ఈ గంగాలం చేయబడింది. కనుక ఈరోజు నేను మీకు కొన్ని మాటలు చెప్పటానికి ఆత్మదేవుని సహాయంతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. మనందరికీ అర్థమయ్యే రీతిగా దేవుడు మాట్లాడి బోధించునుగాక. భౌతికంగా అర్థం గురించి మనం ఆలోచిస్తే, భౌతికంగా ఆత్మీయంగా కొన్ని విషయాలు చెప్పే ముందు అసలు అద్దం యొక్క యూజ్ గురించి, అద్దం యొక్క ఉపయోగాన్ని గురించి ముందుగా మీకు చెప్తాను. ఆ తర్వాత సబ్జెక్టులోకి వచ్చినప్పటికీ అద్దాలు నేర్పే పాఠాలు ఏంటో ఈరోజు ఒక 3 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. భౌతికంగా మనం ఆలోచిస్తూ ఉంటుంటే అద్దం దేని కొరకు మనం ఉపయోగిస్తూ ఉంటామంటే మన ముఖం చూసుకోవటానికి కదా. మీరందరూ సీరియస్గా ఉన్నారు? ఖచ్చితంగా అద్దాన్ని దేని కొరకు ఉపయోగించుకుంటామంటే మన ముఖం ఎలా ఉందో తెలియాలంటే అద్దం దగ్గరికి వస్తే మన ముఖం కవలికలు, ఫేస్ తెలుస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, హ్యాండ్ బ్యాగ్లో కూడా అద్దం ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఈ పిల్లోడిని ఎవరినో
ఎవరో అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అందులో ఒరే 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 కురుకురు ప్యాకెట్ ఉంది తీసుకురారా అని చెప్పారట. మరి పిల్లల కోసం వాళ్ళ అమ్మ ఎంత పాటలు పడుతుందో చూడు. వాడు ఆ కురుకురు ప్యాకెట్ కోసం ఆ హ్యాండ్ బ్యాగ్ తీస్తే దాంట్లో అద్దం ఉంది, అది రావట్లేదు అక్కడ ఉంచి. మన ముఖం ఎలా ఉందో అర్థం చెప్తూ ఉంటుంది జనరల్గా. ఇంకా చెప్పుకోవాలంటే కటింగ్ వేయించుకోవడానికి మీకు ఆ గొడవ లేదులేమ్మా, మా అన్నయ్యోళ్ళకి చెప్తున్నాను. ప్రతిసారి మా వాళ్ళు కటింగ్ వేయించుకుంటూ ఉంటారు. అద్దం దగ్గరికి వెళ్తేప్పటికి కరెక్ట్గా వాడు ఎలా కట్ చేస్తున్నాడో తెలియటం కోసం ఖచ్చితంగా మన చేతిలో అద్దం ఉంటుంది. షేవింగ్ చేసుకోవాలన్న అద్దం ఉపయోగిస్తూ ఉంటాం. ఇలా భౌతికమైన విషయాల్లో మనం అద్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, చదువు లేని వాళ్ళు కూడా అర్థం అవ్వటానికి ఈ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్సు ఏదైనా కావచ్చు, అది బైక్ అయినా స్కూటీ అయినా ఎల్ఎంఎల్ అన్నా ఎక్సెల్ అన్నా ఏదైనా సరే, ఏ బండికైనా ఖచ్చితంగా అద్దాన్ని ఉపయోగించాలి. కారు అయినా కావచ్చు, బండైనా కావచ్చు, ఏ వాహనమైనా కావచ్చు, దానికి ఈవెన్ సైకిల్ కూడా అద్దాలు ఉంటాయి. ఎందుకయ్యారంటే మొన్నే ఒక 2 రోజుల క్రితం అనాథవరంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. కిమ్స్ నుంచి వెళ్తున్న 4 పిల్లలు వేకువజామునే ఉదయకాలమే నిద్రమత్తులో వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడితే స్పాట్ డెడ్. చాలా సందర్భాల్లో అద్దం ఎందుకు వాడతామంటామంటే, వెనకాల నుంచి ఎవడొస్తున్నారో మనకు తెలియటం కోసం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. అలా అద్దంలో చూస్తే మన యూటర్న్ తిరగాలన్నా, లెఫ్ట్కి తిరగాలన్నా, రైట్కి వెళ్ళాలన్నా, మలుపు ఎటువైపు క్రాస్ చేయాలన్నా ఖచ్చితంగా అద్దాన్ని బండికి ఉపయోగిస్తాం, కారుకి కానీ. అవునా కాదా? అవును. ఇవి భౌతికమైన విషయాలు. ఇంకా జనరల్గా మనం మాట్లాడుకోవాలంటే, పళ్ళు డాక్టర్ ఆ పన్ను ఎంతవరకు పుచ్చిపోయిందో ఏంటో తెలియాలంటే ఆయన దగ్గర అద్దం పెట్టి చూస్తూ ఉంటాడు, అది ఎంతవరకు పనిచేస్తుంది ఏంటి అని. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టెలిస్కోప్, మైక్రోస్కోప్ వీటిలో కూడా అద్దాలు వాడుతూ ఉంటారు. ఇంకొంచెం మనకు అర్థమైనట్లుగా చెప్పాలంటే మీ కళ్ళకు కూడా అద్దాలు కనపడుతున్నాయి కదా. ఎందుకు అంటే క్లారిటీగా మన కంటి దృష్టి క్లారిటీగా కనపడటం కోసం అద్దాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి భౌతికంగా మనం వాడుతుంటానికి ఈ అద్దాలను ఉపయోగించుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి అద్దాలని, ఇత్తడితో చేయబడిన అద్దాలని వాటిని కరిగించి చక్కగా ఆ గంగాలం చేయటం కొరకు వాటిని ఆ యాజకులు ఉపయోగించిన సందర్భాలను మనం చూస్తున్నాం. అంటే స్త్రీలలో ఎంత త్యాగం వచ్చిందో చూడండి. దేవుని మందిరానికి వచ్చే స్త్రీలు, బైబిలే స్పష్టంగా చెప్తుంది కదా, స్త్రీల గురించి దేవుడిచ్చిన వాక్యం ఏమిటంటే, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. సౌందర్యము, అందము వీటి మీద ఫోకస్ పెట్టేదానికన్నా దేవుని అందలి భయభక్తులే మిమ్మల్ని కొనియాడేటట్లుగా చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున అందం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో, ఎంత వెరైటీ. 60 ఏళ్ళు వయసు వాళ్ళు కూడా 20లా కనబడాలని వాళ్ళు వేసుకునే డ్రెస్ వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఏంటి వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది. అందం కోసం ప్రజలు ఎన్నెంతో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ స్త్రీలు తమకి భౌతిక సంబంధమైన సౌందర్యం మీద ఫోకస్ పెట్టకుండా వారు అద్దాలను కూడా దేవుని సేవకి ఉపయోగపడేటట్లుగా వారిలో ఉన్న త్యాగం చాలా గొప్పదిగా కనబడతా ఉంది. సరే, ఈరోజు ప్రత్యేకంగా ఈ అద్దాలు మనకు నేర్పించే పాఠాలు ఏంటో. ఎందుకు ఆ గంగాలంలో, వాస్తవంగా ఆ గంగాలం నిండా నీళ్లు ఉంటాయి. ఆ నీటి దగ్గరికి వెళ్ళి యాజకులు కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకుంటారు. అది జనరల్గా జరిగే వాస్తవ సత్యం. కానీ ఈ స్త్రీలు, అక్కడ పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలు వాళ్ళ అద్దాల్ని దైవ పరిచర్యకు ఉపయోగకరంగా మార్చారు కదా. బైబిల్లో మనకి అద్దాలు నేర్పించే పాఠాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. చదవండి. మొదటి మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం
23, 24 వాక్యాలు చదువుతాం. అద్దాలు నేర్పించే పాఠాలు ఏంటి అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే 3 మాటలు మీకు చెప్పి ఈ వర్తమానాన్ని ముందుకు సాగించాలని ఆశపడుతున్నాను. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23, 24. ఎవడైనను వాక్యము విని దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దంలో తన సహజ మొహాన్ని చూసుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని 24 వాడు తను చూసుకుని అవతలికి వెళ్ళిపోయి తను ఎట్టుంటాడో మర్చిపోతాడు కదా. చదవమ్మా. అయితే స్వాతంత్రమునిచ్చు వెంటనే మర్చిపోతాడు కదా. చాలు. ఈ సందర్భాన్ని 2 వచన సారాంశాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ ఏమంటాడంటే యాకోబు గారు, ఒకడట వాక్యాన్ని వింటున్నాడంట, విన్న తర్వాత అద్దంలో చూసుకున్నట్టే ఉందట, మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని మర్చిపోయాడట. ఇప్పుడు మర్చిపోతే అద్దంలో ఉన్నంతసేపు తన ముఖం ఎలా ఉందో కనబడింది. అద్దం దగ్గర నుంచి పక్క వెళ్ళిపోయిన తర్వాత తను ఏమైపోయాడో, తన ముఖం ఎలా ఉందో కనబట్లా. దీన్ని బట్టి యాకోబు ఏమంటాడంటే చాలా వివరంగా మాట్లాడుతున్నాడు. ఇందులోంచి ఒక్క సత్యవాక్యాన్ని మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, అద్దాలు మనకి నేర్పించే పాఠం ఏమిటంటే లోపాలను సరిచేసే అద్దం అనండి, బ్రాకెట్లో వాక్యం అని రాయండి. లోపాలని సరిచేసే వాక్యం. నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందని కనబడుతుంది. మళ్ళీ అద్దం అలా విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయిన వెంటనే నీ ముఖం ఎలా ఉండదో తెలియదు నీకు. వాక్యంలో అద్భుతంగా యాకోబు అంటాడు, వాక్యం వింటున్నారు, మంచిదే, చాలా సంతోషం. వింటం ఎంత మంచిదో విన్నదాన్ని మీరు మర్చిపోకూడదు. విన్నదాన్ని మర్చిపోకుండా, ఒక మాటలో చెప్పాలంటే దాన్ని అనుసరించకుండా నెగ్లెక్ట్ చేస్తే ఉపయోగం ఏముంది అని ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ అద్దాన్ని మెన్షన్ చేశాడు అక్కడ. అంటే నువ్వు అద్దం దగ్గరికి వస్తే నీ లోపం ఏంటో కనపడుతున్నట్లు, వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే కూడా నీ లోపాలేంటో, నీలో ఉన్న మిస్టేక్స్ ఏంటో అన్నీ కనపడతా ఉంటే వాక్యం అనే అద్దం దగ్గర. అవునా కదా? మనం మామూలుగా ఆలోచిద్దాం. అద్దం దగ్గరికి వెళ్ళిన వెంటనే ముఖమంతా జిడ్డుగా ఉంది, అద్దంలో నా ముఖం కనబడింది. లేకపోతే అక్కడక్కడ మచ్చలు కనబడతా ఉన్నాయి, వెంటనే ఏ క్లాత్తో తుడుచుకోవటమో లేకపోతే ఫేస్ వాష్ చేసుకోవటమో, వెంటనే ఆ పని చేయడానికి ఇష్టపడుతుంటాం. తల సరిగ్గా లేకపోతే వెంటనే సరి చేసుకోవటమో చేస్తూ ఉంటాం. అలాగే ప్రతిరోజు వీళ్ళు యాజకులు ఏం చేయాలంటే రోజు గంగాళం దగ్గరికి రావాలి, రోజు నీళ్లతో కడగకునే అనుభవం ఉంది కదా. అలాగే నువ్వు వాక్యం రోజు చదువుతూ ఉంటుంటే నీలో ఉన్న లోపాలన్నీ సరిచేసుకోవటానికి ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. వినడం ప్రాముఖ్యమే, విన్నదాన్ని మర్చిపోకుండా అనుసరించి నీ అద్దంలో నీ ముఖం చూసుకున్నప్పుడు ఎలా లోపం ఉందో దాన్ని నువ్వు సరి చేసుకుంటావో, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోపం ఏదైతే ప్రభు చెప్పాడో వెంటనే సరి చేసుకుంటే నీ నిజస్వరూపం ఆ అద్దంలో కనబడుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా లోపాలని నువ్వు సరి చేసుకోవటానికి ఆత్మదేవుడు నీకు సహాయము చేయనుగాక. నిజంగా చూడండి, అద్దంలో మన నిజస్వరూపమే కనబడుతుంది. అవునా కదా? ఖచ్చితంగా మన నిజస్వరూపం ఏంటో కనబడతా ఉంటుంది. ఎక్కడ లోపం ఉందో చెప్తా ఉంటుంది. వాక్యం కూడా అంత శక్తివంతమైందండి. మీరు ఒక్క అధ్యాయం చదవండి, ఒకటే ఒక అధ్యాయం, అందులో 10 వచనాలు, 20 వచనాలు, 30 వచనాలు, 50 వచనాలు ఉన్నా మీ లోపం ఏంటో ఒక్క వచనంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా పూట మన జీవితాలు సరిచేయబట్టడానికి ఆ మాట శక్తివంతమైంది. ఇంత శక్తివంతమైన దేవుని వాక్యాన్ని చాలామంది వింటున్నారు, మంచిది, కానీ దిద్దుకోవటానికి ఇష్టపడలేదు. బైబిల్లో ప్రవక్త అంటాడు, దిద్దుబాటు అంటే వాళ్ళకి అసహ్యంగా ఉందట. ఏ క్రైస్తవుడు కూడా
దిద్దుకోకుండా ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యాన్ని వినడం మట్టుకే కాదు, దాన్ని అనుసరించడానికి కూడా మనం ఇష్టపడాలి. లోపాలన్నీ కూడా సరిచేసుకోవాలి. మర్చిపోయే స్వభావం మనకు ఉండకూడదు. ఆత్మీయ విషయాల్లో నిర్లక్ష్య స్థితి ఉండకూడదు. అలా ఉంటేనంట మనల్ని మనమే మోసం చేసుకున్నట్టంట. ఎవరో మనల్ని మోసం చేయక్కర్లేదట. నువ్వు వాక్యం విన్నావు, లోపం దేవుడు నీ ముందు తీసుకొచ్చాడు, దాన్ని అనుసరించకుండా అందరిటి చెప్తా ఉంటారులే అని అనుకుని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే నిన్ను నీవే మోసం చేసుకున్నట్టట, నన్ను నేనే మోసం చేసుకున్నట్టట. అందుకని అద్దం నీకేం చెప్తుందంటే లోపాలని సరి చేసడానికి ఉపయోగిస్తుంది. వాక్యం నిజంగా ప్రతి వారి యొక్క లోపాలని సరి చేస్తుంటుంది. బైబిల్ ఇలా చెప్తుంది కదా, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై హృదయపు తలంపులు ఆలోచనలు అన్నీ పరిశోధించేది దేవుని వాక్యం. ఈ రాత్రి నీ లోపమేంటో వాక్యమని అద్దంలో సరి చేసుకోవటానికి ప్రభు నీకు సహాయము చేయనుగాక. ఒకసారి చెప్పండి ఆమేనండి. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. తీతు పత్రిక 1వ అధ్యాయం అండ్ 5వ వాక్యాన్ని చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. తీతు పత్రిక 1:5 అయ్యా. లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలమ్మా, కాన్సెప్ట్ ఒకటే. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపముగా ఉన్న వాటిని దిద్ది సరిచేసి. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు జనరల్గా మన కుటుంబాల్లో పిల్లల్ని తండ్రి ఖచ్చితంగా సరి చేస్తూ ఉంటాడు, తల్లి సరి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని ఎవరు సరి చేస్తారంటే వాక్యం అనే అర్థమే. ఇప్పుడు అమ్మ నాన్నలు పిల్లల్ని అలా కాదు ఇలా కాదని సరి చెప్తూ ఉంటారు. సో మరి మీరు ఎదుగుతున్నారు, దైవికంగా భక్తిలో పెరుగుతున్నారు, మీ లోపాలను ఎవరు సరి చేస్తారంటే వాక్యమే. ఇక్కడ పౌలు గారు తీతు పత్రిక రాస్తూ అంటాడు, లోపంగా ఉన్న వాటిని దిద్దండి. ఏదైతే లోపం ఉందో, ఏదైతే మిస్టేక్స్ అని అనపడుతున్నాయో వాటినన్నిటిని కూడా సరిచేయండి, దిద్దండి అని సంఘానికి ఒక హెచ్చరిక మాటగా దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు భక్తి జీవితం చూడండి. దానియేలు భక్తి జీవితం చూస్తే ఒక్క లోపం కూడా కనుగోలేకపోయారంట. దానియేలులో అనేక విధాలుగా ప్రయత్నించారు, ఏదైనా ఎక్కడైనా దొరుకుతాడేమో అని ఎన్నో విధాలుగా దానియేలుని పరిశీలించారు, పరీక్షించారు. ఏ లోపము లేని అద్భుతమైన భక్తి జీవితం దానియేలులో నిర్దోషిగా దేవుని ఎదుట కనబడ్డాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల గురించి కూడా నేను ఆశపడేది ఏంటంటే, ఏ లోపము లేని క్రైస్తవులుగా, ఏ లోపము లేని భక్తి పరులుగా, దైవ చిత్తానుసారమైన భక్తి, రక్షణార్థమైన మారు మనసు కలిగ చేసేటట్లుగా ఈ లోపముందని దేవుడు నీలో ఎత్తి చూపించనక్కర్లేని ఓ దైవికమైన భక్తి చేయటానికి దేవుని ఎదుట వాక్యమనే అర్థంలో మన లోపాలు సరి చేసుకుందాముగాక. చెప్పండి గట్టిగా ఆమేనంటారా? సార్ది సంఘాన్ని గురించి ఏమన్నాడు ప్రభు? జీవించుచున్నాననే పేరు నీకుంది కానీ మృతుడివే. పేరుంది, జీవిస్తున్నాను అనే పేరుంది, కానీ మృతతుల్యమైన జీవితం అని దేవుడు సార్ది సంఘాన్ని గురించి మాట్లాడాడు. మీరు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చదవండి. నీ సహనం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావు అన్నీ తెలుసు 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 అన్నీ హైలైట్ చేసి లాస్ట్లో అంటాడు, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటి ప్రభా, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంత జెన్యున్గా ఉన్నా మరలా లోపం అంటావా? మొదటి సంఘంతో అంటాడు, ఎఫెసు సంఘంతో, మొదటున్న ప్రేమ నీకు లేదంటాడు. అంటే దేవుడు దిద్దిన విధానం ఎంత గొప్ప. ఆ 7 సంఘాలకు కూడా చక్కని మాటలు చెప్తా వచ్చారు. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, దిద్దుకునే వాళ్ళకి నిజంగా లోపాలు సరిచేయబడతా ఉంటాయి.
వాళ్ళ ముఖం చక్కగా దేవుని ఎదుట నిలబడటానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈరోజు నువ్వు దిద్దుకోకపోతే అక్కడ తల దించుకోవాలి. ఇప్పుడు కయీను మిస్టేక్ చేశాడు లేదా? చేశాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమన్నాడు? నీ తమ్ముడు ఎక్కడ? అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? పొలంలో నేనే చంపేశానయ్యా అంటే బాగుండేది. అలా అనలేదు కదా. నేనేమన్నా కావలి వాడినా, నాకేమో పని బాట లేకుండా మా తమ్ముడిని చుట్టూ తిరుగుతుంటే కాపాడుతానా అన్నట్టుగా మాట్లాడతాడు కయ్యేను. ప్రభు ఏమంటాడు తెలుసా? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ ముఖాన్ని ఎత్తుకుంటావు కదా, ఎందుకు నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అక్కడ మాట్లాడాడు. అంటే లోపాన్ని ఎవరైనా దేవుని వాక్యం ఒకటే, దిద్దుకునే మనసు మనకు ఉందనుకోండి, ఆ లోపం సరిచేయబడుతుంది. వెంటనే దేవుని ఎదుట చక్కగా మనం నిలబడతాం. ఒకవేళ సరి చేసుకోకుండా ఉంటే తలదించుకునే పరిస్థితి. దానియేలు ఎంతమంది, చాలామంది ఉండగా ప్రయత్నించగా ఏ లోపం కనబడలేదు. చూద్దాం అన్నమాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యం. అందుక మనుష్యులు దేవుని పద్ధతి విషయమే కానీ ఏ విషయంలో కూడా అతనిలో లోపము కనుగొనలేకపోయిరి. అబ్బా, ఎంత చక్కని మాట. ఒక్క లోపం కూడా కనుగోలేకపోయారట. అప్పుడు హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, స్టాఫ్, వాళ్ళు నర్సక్కలు అని పిలుస్తాం కదా, కాంపౌండరు, నర్సక్క. ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్యూటీస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇది షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. మార్నింగ్ డ్యూటీ వీళ్ళది, ఈవినింగ్ డ్యూటీ వీళ్ళది, మధ్యాహ్నం డ్యూటీ, ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. టైం టేబుల్ని బట్టి వాళ్ళకి ఏదైనా హాలిడే కావాలంటే టైం టేబుల్ సెట్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా డ్యూటీ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు రాత్రంతా డ్యూటీ చేశారు. వాళ్ళు పొద్దున్నే 8 వరకు డ్యూటీ చేయాలి. వాళ్ళు డ్యూటీ అయిపోయినంటే ఇంక 8కి డ్యూటీ దిగి వాళ్ళు మరలా వెళ్ళిపోవాలి ఇంటికి. వేరే వాళ్ళు వచ్చి ఆ డ్యూటీలో జాయిన్ అవ్వాలి, వచ్చేదాకా వీళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళకి రావటం ఆలస్యమైతే ఇక వాళ్ళ మీద దాన్ని ఏదో అంటారు, ఇంకా సెటర్లో ఏసు రక్తమే జయం. ఇంకా ఏమ్మా, నేను నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేసుకున్నాను కదా, నువ్వు వచ్చినప్పటికీ ఎందుకు నాకు అంత అరగంట లేట్గా వస్తే? నేను ఎప్పుడు వెళ్ళాలి? నా పిల్లలకి ఎప్పుడు టిఫిన్ చేయాలి, ఎప్పుడు వంట చేసుకోవాలి, ఎప్పుడు స్కూల్ పంపించాలి? అంతే కదా. అంటే కొంచెం చిన్న లోపం ఉంటేనే వెంటనే వాళ్ళని సరి చేసుకుంటారు కదా. వాక్యం దగ్గర కూడా అంతే. మీకు సింపుల్గా ఈజీగా అర్థం అవడానికి ఒక మాట చెప్తా. చాలా చోట్ల చర్చెస్ ఎలా ఉంటాయంటే, మేము రాయలసీమ ప్రాంతంలో 1 సంవత్సర కాలం పరిచర్యలో సేవ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఆ ప్రాంతాల్లో ఇంత డెవలప్మెంట్ ఏ ప్రాంతాలు కావు. చాలా కఠిన హృదయం ప్రాంత ప్రజలు. ఆ ఏరియాలో ఎట్లా ఉంటుందంటే, ఎక్కువగా బెంచీల చర్చెస్ ఎక్కువ ఉంటాయి. సిఎస్ఐ అని రకరకాల చర్చెస్ ఉంటాయి. ఒక చోట ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటే ఆలకించిన మాట, ఒక ఎగ్జాంపుల్ ఇది. ఎక్కువగా చర్చెస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ చర్చి పైన ఒక గంట కడతా ఉంటారు. తెలుసా మీకు? చూసి ఉంటారు కదా. కనీసం మనం లూథరన్ చర్చెస్లో కానీ పెద్ద పెద్ద చర్చెస్లో పూర్వీకులు గంట ఒకటి కట్టి ఉంటారు. ఎందుకు ఈ గంట అంటే, స్కూల్కి పిల్లలు రావాలంటే గంట కొడితే ఫస్ట్ బెల్. మాస్టర్ గారు, ఇప్పుడు స్కూల్లో బెల్ ఉన్నాయండి, తీసేశారు ఆ సిస్టమ్ అన్ని, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా, అవి మాత్రం గంటలు మాత్రం ఉంచారా? ఓకే, ఇప్పుడు అంతా సిలబస్ మారిపోయింది, పుస్తకాలు మారిపోయినాయి, వాళ్ళకి అవన్నీ మారిపోయినాయి. గంటలు ఉంటాయి కదా చర్చెస్లో, ఎక్కువగా పైన గంట ఉంటాయి. ఎందుకోసం అంటే, ఫస్ట్ గంట కొట్టారంటే ఇక రెడీ అయిపోండి అని అర్థం మాట. 2వ గంట కొట్టారంటే మీరు వచ్చేయండి అని అర్థం మాట. 3వ గంట కొట్టారంటే ప్రార్థన స్టార్ట్ అయిపోయిందని. ఇది జనరల్గా వాళ్ళు గంట ఉపయోగించడానికి వాడే పద్ధతి. ఎక్కువగా అనేక గ్రామాల్లో చర్చెస్లో ఇప్పుడు
చర్చెస్లో గంటలోని ఇంకొక ఇప్పుడు వెరైటీ ఏంటంటే కొన్ని చర్చెస్లో గడియారాలు ఉంటున్నాయి. అవునా? గంటకి వాక్యం వస్తుంటుంది, ఒక టింగ్ టింగ్ అని బెల్ వస్తూ ఉంటుంది. 12 అయింది అనుకోండి, 12 గంటల శబ్దం వినపడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒక చిన్న వాక్యం చెప్తూ ఉంటుంది అది. ఇప్పుడు సిస్టమ్, అప్పట్లో గంటలే ఉండేవి. ఈ గంట ఎందుకంటే వాళ్ళ ఆరాధనకి రావాలంటే యూజ్ చేసేది మాట. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఎవరైనా చనిపోతే 7 సార్లు ఆ గంట కొట్టేవారంట. ఎన్నిసార్లమ్మా? 7 టైం. మరి అక్కడెక్కడ పల్లెటూరులో కదా ఇప్పుడు గొట్టాలు పెట్టి పలానా చనిపోయారని ఇప్పుడు అంటే వాట్సాప్ స్టేటస్ ఓవర్ నైన్ వెంటనే ఎక్కడున్న ప్రపంచంలో అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడు అలా ఉండేది కాదు. గంట కొడితే 7 టైం గంట వినబడింది అనుకో, ఎవరో చనిపోయారని గబగబా ఎక్కడున్న వాళ్ళని అక్కడే అన్ని పనులు అక్కడే వదిలేసి గబగబా వెళ్ళి ఆ బాడీని చూసుకుని వచ్చేసి పలకరించి వాళ్ళని పరామర్శ వచ్చేసేవారు. ఇంకో మాట ఏంటంటే, ఎవరైనా చనిపోతే చర్చెస్ దగ్గర తీసుకొచ్చేవారు. చర్చెస్ దగ్గర నుంచే సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి, వాళ్ళ పద్ధతి. అక్కడ కొత్తగా ఓ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పరిచర్యకి వెళ్ళారు, దేవుని వాక్యం అందిస్తున్నారు. ఇంచుమించు ఒక 2 నెలలు అవుతుంది అనుకుంటా అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారు. మామూలుగా 3 గంటలు కొడుతున్న టైం అయిపోయిన జనరల్గా వచ్చేస్తున్నారు. ఇలా 2-3 నెలలు గడిచిపోయింది. వాళ్ళ పద్ధతుల క్రమాలన్నీ కూడా చూశారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్రమశిక్షణ అన్నీ గమనించారు సేవకులు. ఓ రోజు ఏం చేశారంటే 7 టైమ్స్, వింటున్నారా నా మాటలు అర్థమవుతున్నాయా? 7 టైం 7 సార్లు గంట కొట్టించాడు. గబ ఎక్కడో అక్కడే పొయ్యి దగ్గర ఏ కూర వండుతున్నది అక్కడే వదిలేసి, అన్నం ఉంటుంది అక్కడే వదిలేసి, పిల్లలు రెడీ చేసి, ఏ పనిలో ఉన్నా ఎక్కడో అక్కడే గబగబా వదిలేసి తలుపులు తాళాలు వేసుకుని గబగబా బయలుదేరి ఆ చర్చ్ వరండాలో ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి వెంటనే గబగబా వచ్చేసి నిలబడిపోయారు. ఎవరో చనిపోయారు గబగబా ఏంటని. మనం మామూలుగా చనిపోయిన చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటాయి? అమ్మ, మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్తే వచ్చే పాస్టర్లు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరేం మౌనంగా ఉంటే వాళ్ళు ఏదో బాధపడుతున్నారు. ఒకసారి చెప్పండి, మామూలుగా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? సరే, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. భలే జరిగిందిలే, ఈయనకి ఇలాగే ఉండాలి అని వెళ్తారు. ఎలాంటి వాళ్ళైనా సరే బాధలు, చనిపోయినప్పుడు ఎలాంటి వాళ్ళైనా బాధతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాధ ఎక్కువైపోతుంటుంది. బాధ ఎక్కువైన తర్వాత కొంచెం ఎవరో పక్క వాళ్ళు వచ్చి ఓదార్చి అప్పుడు పక్క తీసుకెళ్తారు. ఇది జనరల్గా జరిగేది. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, అందరూ బాధతో వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అసలు అక్కడి నుంచి కదలలేకపోతున్నారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఏంటని ఆ పాస్టర్ గారు ఎంత గొప్ప ఆయనంటే, అందరిని ఒకసారి పంపించట్లేదు, ఒక్కొక్కడు 1 by 1 అని పంపిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, అందరూ గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు, ఎందుకు ఏడుస్తాడో అర్థం కావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వాడు వస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, గుండెలు పగిలేట్టుగా కింద దొల్లి ఏడుస్తున్నాడు. ఇంతకీ ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, ఎవరు చనిపోయారు అని అంటే, ఆ సమాధి పెట్టిలో ఒక అద్దం పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడి వినుడు గాక. ఆ సమాధి పెట్టిలో పెద్ద అద్దం పెట్టాడు. ఎవరైనా అక్కడికి వెళ్ళినప్పటికి ఎవరి ముఖం వాళ్ళకే కనపడుతుంది కదా. నేను చచ్చిపోవడం వింటరా, నేను బతికే ఉన్నాను కదా. నువ్వు పేరు బతుకున్నావు కానీ ఆత్మీయంగా చచ్చిపోయావు అని వాళ్ళని హెచ్చరించడం కొరకు, వాళ్ళ లోపాలను దిద్దడం కోసం ఆ దినాల్లో దైవజనుడు నడిపించిన విధానం అలా ఉంది. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో లోపాలతో ఉండొద్దు. అర్థం నీకు నేర్పించే పాఠం ఏమిటంటే, దాన్ని దిద్దుకో. అది ఏదైనా సరే, నీకు ఉన్న అలవాటు ఏదైనా కావచ్చు, అది ఇది అని కాదు, కానీ నీ అంతరాత్మే చెప్తుంది కదా నీలో ఉన్న లోపం ఏంటో. నీకు వెంటనే చెప్పినప్పుడు దిద్దేసుకో. దానిలాగా నిర్దోషిగా ప్రభు ఎదుట నువ్వు కనబడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? రెండో మాటలకు వెళ్ళిపోదాం.
అద్దాలు మనకు నేర్పించే పాఠాలు ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. కొరింథియన్స్ చాప్టర్స్ 3:18. మనమందరమును ముసుకులేని ముఖము వలె ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేతనే పోలికగానే మార్చబడుచున్నాము. గుడ్. చాలా చక్కని విషయాలు ఆ పై వచనాల్లో కూడా అంటాడు. ఆత్మ ఎక్కడుంటుందో స్వతంత్రత అక్కడ ఉంటుందని మాట్లాడుతూ, ఈరోజు ఆగస్టు 15 కదా, ఆ విషయాలన్నీ దైవజనుడు చెప్పుకుంటూ వస్తూ అక్కడ అద్దాన్ని గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మహిమ నుండి అధిక మహిమ మీరు పొందాలి. అంత మాత్రమే కాదు, ముసుగులేని ముఖం వల్లే ఆయన ఎదుట మీరు నిలబడాలి అని చాలా విషయాలు మాట్లాడుతూ అక్కడ అద్దాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేశాడు. 2వ అనుభవం చెప్తాను. అద్దం మనకి నేర్పించే పాఠం ఏమిటి అనంటే, ప్రభు మహిమను ప్రతిబింబింపచేసే అద్దం. ప్రభు మహిమను ప్రతిబింబింపచేసే అద్దం. ప్రతిబింబం, మనకు అద్దంలో ప్రతిబింబమే కదా కనపడేది. ఇప్పుడు సూర్యుడు కిరణాలు పడతా ఉన్నాయి, ఆ అద్దాన్ని నేను అలా మీ వైపు చూపించాను అనుకోండి, ఆ కిరణాలు మరలా మీకు కొడతా ఉంటాయి, రిఫ్లెక్ట్ వస్తూ ఉంటుంది. అదే మాట ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ఉండాలంటే సంఘంలో ముసుగు లేని ముఖం. అలాగని మేము ముసుగేసుకోకూడదా? ఆల్రెడీ కొంతమంది ముసుగు ఏమైందో మరి నాకు కనిపించట్లేదు. వందనాలు అమ్మ, ఇప్పుడు వేసుకున్నారా? వందనాలు, మంచోళ్ళు మీరు. ఈ ముసుగు గురించి కాదు చెప్తా ఆయన, ఈ ముసుగు గురించి కాదు. ఇది సంఘంలో ప్రతి స్త్రీ ముసుగేసుకోవాలి. అది స్త్రీకి చెప్పండి ఘనత, స్త్రీలకి ఘనత ముసుకే. ఇక్కడ సంఘానికి ఏముంటుందంటే, ముసుగు లేని ముఖం అంటే ముసుగులో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ముసుగులో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. యోధా తామారు విషయంలో ఎందుకు మోసపోయిన పరిస్థితులు వచ్చినాయంటే ముసుగులో మోసం. అది ముసుగులో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. దేవుని ఎదుట నువ్వు ముసుగు లేని ముఖం వలె ఆయన ఎదుట కనబడాలి. యేసయ్య ఎదుట ముసుగు లేని ముఖం. అలా మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే, ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింప చేయొచ్చు. ప్రతిబింబం క్రీస్తు పోలికలోనే మార్చబడదాం. ఇది ఎలా జరుగుతుంది? బ్రాకెట్లో మీరు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ, ఈ అర్థం మనకి నేర్పిస్తుంది ఏంటంటే, నిజంగా ప్రభు యొక్క మహిమను మనం ప్రతిబింబింప చేయాలి. అది ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఫస్ట్ లోపాలు దిద్దుకోవడానికి వాక్యం అనే అర్థం ఉపయోగించాం. ఇప్పుడు ప్రభు యొక్క మహిమను ప్రతిబింబంగా ప్రజలకి కనపరచడానికి పరిశుద్ధాత్మ నిన్ను ఆ పోలికలోకి మారుస్తూ ఉంటుంది. అందుకే ఆత్మదేవుని సహాయం ప్రతి క్రైస్తవుడికి కావాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉంటాడంటే, ప్రభు ఎలా ఉన్నాడో ఆయనకి నువ్వే ఒక ప్రతిబింబం, నువ్వే ఒక ప్రతిబింబంగా కనపడతా ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు సూర్యుని వెలుగు పొందుకుని భూమి మీద తన ప్రతిబింబాన్ని ప్రకాశింపచేసినట్లుగా గమనిస్తాం కదా. మనం కూడా, సంఘము కూడా, మన ప్రభు సూర్యుడు, నీతి సూర్యుడు, ఆయన కిరణాలు మన మీద ఎప్పుడైతే ఉదయించాయో ఈ ప్రతిబింబం సమాజానికి కనబడాలి. అప్పుడే ఆ వెలుగులోకి ప్రజలు వస్తారు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఆ క్రియ నీలో జరిగిస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు అదే చెప్తాడు అక్కడ, ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఆత్మచేత శరీర క్రియలను చంపండి. ఎన్ని మాటలు రాశారండి. ఈ రాత్రి వేళ దైవ సన్నిధిలో కూర్చున్న మీ అందరితో నా ప్రభు అంటారు, ఖచ్చితంగా ప్రభు యొక్క మహిమను మనమే
అనేకులకి ప్రతిబింబంగా కనిపించేటట్లుగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆత్మ ద్వారానే ఆ పోలికలోనికి మనం మార్చబడతా ఉంటాం. పరిశుద్ధాత్ముడు చేసే క్రియ ఏమిటంటే నూతన స్వభావాన్ని నీకు ఇస్తాడు. రూపాంతర అనుభూతిని నీకు కలుగు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడులాగా ఉండే వ్యక్తిలా ఉంచడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేతురు ఉన్నాడు. ఒకప్పుడు బొంకాడు, ఒకప్పుడు అబద్ధాలు ఆడాడు, ఒకప్పుడు తన పరిస్థితి వేరు. కానీ మేడగదిలోకి వచ్చిన తర్వాత 120 మంది ఆత్మ నింపుదల కోసం కనిపెట్టినప్పుడు ఆయన స్థితిగతులు ఎలా మారిపోయినాయి. దేవుని పిల్లలు కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభు యొక్క మహిమ, ఆ అభిషేకం నిన్ను ఏం చేస్తూ ఉంటుందంటే ఆయన పోలికలోనికి మారుస్తూ ఉంటుంది. నువ్వే ఒక ప్రజలకి, లోకంలో ప్రజలకి దేవుని గురించి తెలియదు, కానీ నిన్ను చూసిన వాళ్ళు ఒక అద్దం, ఆ సూర్య కిరణాలు అలా పడిన వెంటనే తిరిగి కిరణాలు ఎలా రిఫ్లెక్ట్ కొడతా ఉంటాయో, నీవే ప్రజలు ఎదుట ఒక మహిమను ప్రతిబింబముగా కనపరిచే వ్యక్తిగా ఉండాలి. అది ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క సహాయం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ రాత్రి అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇంకొకసారి ఆమేనని చెప్దామా? హుషారుగా హల్లేలూయా చెప్దామా? అందుకోసం నువ్వు దేవుని సహాయాన్ని, ఆత్మదేవుని సహాయాన్ని కోరుకోవాలి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా. జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమ కలిగిన ఔన్నత్యం, ఈ మట్టి ఘటాల్లో ఆయన మహిమైశ్వర్యం నింపాడు. మనం మట్టి ఘటం ఇది. మహిమైశ్వర్యం అంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే ప్రజలకి నువ్వే ఒక ప్రతిబింబం. ఎవరికి దేవుని ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యం ప్రజలకు తెలియదు. నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటున్నావు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళే వాళ్ళ దేవుని మహిమను చూసేటట్లుగా ఆ పోలికలోనికి వాళ్ళు మార్చబడతారు. పౌలు ఇలా అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి, అంటే ఆయనలో ప్రభు కనబడతా ఉన్నాడు. ఆ పోలికలోనికి మార్చబడతా ఉన్నారు. మనస్సు మారి నూతనమయ్యి రూపాంతర మహిమను పొందుకునేటట్లుగా దేవుడు మన నుంచి కోరుకున్నాడు. ఇప్పుడు చూడండి, పేతురు, యాకోబు, యోహాన్, వీళ్ళ ముగ్గురిని ప్రభు ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. ఎందుకంటే తన మహిమను కనపరచడానికి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన మహిమ ఎదుట వాళ్ళు నిలబడలేకపోయారు, బోర్ల పడిపోయారట. కానీ మోషే ఉన్నాడు కదా అక్కడ, ఏలియా ఉన్నాడు కదా, వారు ఆ మహిమ ఎదుట నిలబడ్డారు. కారణం ఏమిటంటే మోషే ముఖం ప్రకాశించింది. నిజంగానే 40 రాత్రింబగళ్ళు దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చిన వ్యక్తిని ఆ కొండ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. నా ఆశ ఏంటంటే నిజంగా దేవుని ఆత్మ అనుభవాల్లో నువ్వు నడిపించబడితే నిన్ను చూసిన వాళ్ళు ప్రభు యొక్క ప్రతిబింబం. ప్రభు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. నీ ద్వారానే వాళ్ళకి ప్రజలకి దైవత్వం అర్థం అవ్వాలి. చూడండి ఒకసారి రోమా పత్రికలో 5:5 పరిశుద్ధాత్ముడు చేసే కార్యాన్ని గురించి మాట్లాడుతూ రోమా పత్రిక 5:5లో ఇలా చెప్తున్నాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన అదిగో ఆ మాట టిక్ చేసుకోండి. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అంటే ఒక వ్యక్తి నిజంగా ఆత్మపూర్ణుడైతే ఆ వ్యక్తి గుండెల్లో ప్రేమ, దైవ ప్రేమ, ఎక్కడ పగ, ఈర్ష్య, అసూయలకు చోటుండు. దేవుడు మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యమనే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నింపుదల మనకు అనుగ్రహించినప్పుడు నీ స్వభావం ఎలా మారిపోతుందంటే ఆయన లాంటి స్వభావం, ఆయన లాంటి దైవత్వం నీలో కనబడతా ఉంటుంది.
ఖచ్చితంగా ఎలాంటి వారినైనా సరే దేవుని ప్రేమను బట్టి నువ్వు క్షమిస్తావు, దేవుని ప్రేమను బట్టి మన్నిస్తావు, దేవుని ప్రేమను బట్టి చేర్చుకుంటావు. అలాంటి దైవికమైన ప్రేమ అనురాగాలతో ఆత్మదేవుని సహాయించుతో ఆ పోలికలోనే మీరు మార్చబడి దేవుని ఎలాగైతే అద్దం దగ్గర రిఫ్లెక్ట్ కనబడుతుందో, ప్రతిబింబం కనబడుతుందో, అలాగే నీ ఆత్మీయ జీవితం నువ్వు ఉంటున్న వీధిలో, నువ్వు ఉంటున్న ప్రాంతాల్లో, నువ్వు ఉంటున్న ఉద్యోగం చేసే స్థలంలో వీళ్ళు దేవుని పిల్లలండి, వీళ్ళు దేవుని పిల్లలండి అనే సాక్ష్యం మనకి ముద్ర వేయబడింది. తప్పకుండా ఇదే దైవికమైన భక్తిని కొనసాగించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఆ మాట మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్య భాగం. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. అంటే మనుషులు నీ సత్క్రియను చూసి పరలోకమందున దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలనే వెలుగు, ఆ రిఫ్లెక్ట్ వెలుగు ప్రకాశింపచేయండి. దేవుని సేవకుడిగా నా ప్రార్థన, మీ అందరూ కూడా అర్థం మీకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే తప్పకుండా ప్రభు మహిమను ప్రతిబింబింప చేసేటట్లుగా ఉంది. మరి నువ్వు హోలీ స్పిరిట్తో నింపబడి నడిపించబడితే మనుషుల ఎదుట ప్రేమానురాగాలు, మనుషుల ఎదుట సత్క్రియలు, ఇవే వాళ్ళు మనల్ని చూస్తారు. ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, ప్రభు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ నీవు చేసే క్రియలను వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. దేవుడు ఆ దిశగా మిమ్మల్ని నడిపించునుగాక. ఇందులో ఒకరిని ఎగ్జాంపుల్గా చెప్తాను. నిజంగా ప్రభు మహిమను ఈ వ్యక్తి ప్రతిబింబంగా ఉన్నాడు, ప్రభు మహిమను ఈ వ్యక్తి ద్వారా ప్రజలకి ప్రతిబింబంగా కనబడింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే స్టెఫన్. ఎలా చెప్పగలరు మీరు అంటే, రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారు స్టెఫన్ దగ్గరికి. ఎవరైనా రాళ్లతో కొడుతున్నప్పుడు ఏం చేస్తారంటే చెయ్యి అడ్డు పెట్టుకోవటమో, లేకపోతే వాళ్ళకి కనపడకుండా దాగోటమో, ఏదో విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్టెఫన్ వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటుంటే ఆకాశం వైపు చూసి వీళ్ళని క్షమించండి అని కోరుకున్నాడు. వీళ్ళని క్షమించండి అని కోరుకున్నాడు. వెంటనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ దృష్టికి స్టెఫన్ ఎలా కనబడాడు తెలుసా? దేవదూత ముఖం వల్లే ఆయన ముఖం కనబడిందట. స్టెఫన్ చావుకి కారణమైన సౌలు పరివర్తన చెంది దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. క్రైస్తవ్యం అదే నేర్పించిందండి మనకి. మీరు కావాలంటే ఆ వాక్యాలు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో స్టెఫను గురించి రాయబడిన మాటలు ఒకసారి గమనిద్దామా? 6వ అధ్యాయం 15వ వాక్యం చూడండి ఒకసారి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము ఆయన ముఖము దేవదూతల ముఖం వలె వారికి కనబడింది. 7వ అధ్యాయం 55 నుంచి చదవండి అక్క. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. చెప్పండి, చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును కూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా, అతడు మోకాళ్ళు నీ ప్రభువా
ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దం. వాళ్ళ మీద మోపొద్దు. అంటే హోలీ స్పిరిట్తో నింపబడిన వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఇది ఈ అనుభూతి కనబడుతుంది. మహిమ ప్రతిబింబంగా కనబడాలి. భాషలు నేను అంగీకరిస్తాను, దేవుడు నింపాడు, భాషలు ప్రాముఖ్యమే, వరాలు ప్రాముఖ్యమే, అభిషేకం ప్రాముఖ్యమే, భాషలకి అర్థాలు చెప్పడం ప్రాముఖ్యమే, వివేచన వరం, స్వస్థత వరం, ఇవన్నీ ప్రాముఖ్యం. వీటన్నిటికన్నా ప్రేమ అతి ప్రాముఖ్యమైంది. అందుకే చెప్తూ ఆత్మఫలము ఏమనగా అని స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్డ్ ఏంటి? ప్రేమ. ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు పౌలు. ఒక వ్యక్తి అన్యజనులకి ఎలాగ వెలుగు ప్రకాశింపు. ఇప్పుడు అద్దం దగ్గర నువ్వు సూర్యుడిని అలా అద్దం దగ్గర ఇలా పెట్టిన వెంటనే రిఫ్లెక్ట్ కనబడుతుంది, తిరిగి కిరణాలు అతని మీదకి వెళుతున్నాయి. అలాగే మనం ఉంటున్న ప్రాంతం అన్నీ అన్యజనులు. మనం ఎక్కడికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, స్వార్థకి వెళ్ళినా, వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళకి దేవుని ప్రేమ, ఈ భాషలు వాళ్ళకి ఏం తెలియదు, ఏం అర్థం కాదు. వాళ్ళ మధ్యలో నువ్వేం చేయాలంటే ప్రేమ ద్వారానే. స్టెఫను చావుకి కారణమైన సౌలు దేవుని కోసం ఎంత వైరాగ్యంగా నిలబడ్డాడండి. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, ఈ అద్దం నీకు నేర్పిస్తుంది ఏంటంటే, ప్రజల మధ్యలో నీవు ఉన్నావు, వాళ్ళ మధ్యలో ఒక అద్దం ఎలాగ తిరిగి కిరణాలు ప్రకాశించేటట్లు చేస్తుందో, నీవు ఆత్మచేత ఆ పోలికలోనికి మార్చబడటానికి దేవుని కృప ఎల్లప్పుడూ నీ మీద ఉండునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్దామా? ఇంకొకసారి హుషారుగా చెప్దామా? రైట్. చివరి మాట, ఆఖరి మాట, ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి ముగించుకుందాం మనం. యోబు గ్రంథం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. 37వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోబు గ్రంథం పోత పోసిన అద్దమంతా 37:18. పోత పోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును, గట్టిగా దట్టమగు ఆకాశము ఆయన వ్యాపింప చేసేటట్లు నీవు వ్యాపింప చేయగలవా? ఎంత చక్కని మాట. పోత పోసిన అద్దం అంత దట్టమైనదిగా ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు అంటాడు. అంటే అద్దం నీకు ఎంత చక్కని పాట నీకు నేర్పిస్తుందంటే, మూడవ మాట ఏంటంటే, సృష్టి గొప్పతనాన్ని కనపరిచే అద్దం. నాతో కలిసి చెప్పండి. సృష్టి గొప్పతనాన్ని కనపరిచే అద్దం. బ్రాకెట్లో దేవుని జ్ఞానం అనండి. అసలు దేవుడు అనంత జ్ఞాని అండి బాబు. ఆకాశం మనకు ఒక అద్దంలాగా, ఆకాశం ఒక అద్దంలాగా దేవుడు సెట్ చేశాడు, దృఢంగా స్థిరపరిచేశాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఏం చేస్తున్నాను, ఎవరికి కనబడదు కదా. నీ ముందే ఉంది అద్దం. దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి. నీ ఇంట్లో చిన్న చిన్న అద్దాలు ఉండొచ్చు, తమ్ముడు, అన్నయ్య, అక్క. మీ ఇంట్లో బీరువాలో కొంచెం పెద్ద అద్దాలు ఉండొచ్చు, కానీ నువ్వు బయటకు వస్తే పెద్ద ఆకాశమే ఒక అద్దంలాగా దేవుడు క్రియేట్ చేశాడు. యోబు గ్రంథంలో ఎన్ని విషయాలు రాశారో. ఆకాశం వలె దేవుడట, ఆ అద్దం వలె ఆకాశాన్ని అలాగా స్థిరపరిచేశాడట. ఇన్ని సంవత్సరాలను చూస్తున్నారు కదా, ఆకాశం ఏమన్నా మారుతుందా? మాట్లాడండి భక్తులారా. దేవుడు దాన్ని దృఢపరిచాడు, స్థిరపరిచాడు, వ్యాపింప చేశాడు. అద్దము వలె అనే మాట అక్కడ యూజ్ చేశారు. అంటే సృష్టి యొక్క గొప్పతనాన్ని అద్దం మనకు చెప్తుంది. దేవుడు ఎంత గొప్ప క్రియేటర్ అండి. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కానివ్వండి, సృష్టిలో కనబడేవి కావచ్చు, అసలు దేవుని యొక్క నిర్మాణమే గొప్పదండి బాబు. మానవ నిర్మాణం గొప్పది. అసలు ఈ సృష్టిలో కనబడే వాటన్నిటిని చూస్తూ ఉంటుంటే ఎంత గొప్ప క్రియేటర్ ఆయన. అసలు
అందుకే ఆయన జ్ఞానం అద్దం నీకేం చెప్తుందంటే, అమ్మో ఒకసారి చూడు, ఆకాశం చూడు, దేవుడు ఎంత జ్ఞానం, అనంత జ్ఞాని. మీ ఆత్మీయ జీవితాలు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆకాశాన్ని ముందు దేవుడు ఒక అద్దంలా ఉంచాడు. ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంటుంది ఆ అద్దం. ఇక్కడ ఉంది అక్కడ లేడని లేదు, ఆకాశం అన్ని చోట్ల ఉంది. అందుకే నీ భక్తి జీవితాలు చాలా 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 ఆత్మీయ స్థితిలో ఎక్కడ ఆత్మీయ జీవితంలో ఎక్కడ సంపూర్ణత లేని పరిస్థితులు ఉండకూడదు. దేవుని సేవకుడిగా అక్కడ ఆకాశం ఒక అద్దంలా స్థిరపరిచి బలంగా దృఢంగా వ్యాపింపచేశాడు దేవుడు. అందుకే కీర్తనకారుడు ఈ మాటని ఈ విధంగా చెప్పాడు. చూడండి 19వ కీర్తన 1వ వచనం చూద్దామా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నాయి. అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. ఆకాశం దేవుని మహిమను వివరిస్తుంది, ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. మరి దేవుని పని ఆకాశం ఆయన మహిమను కనపరుస్తూ ఉంది, వివరిస్తూ ఉంది. నిజంగా దేవుడు నిర్మించిన ఈ ఆకాశం ఎంత గొప్పది. ఈ సృష్టిలో దేవుడు అసలు ఆయన ఔన్నత్యం ఎంత గొప్పగా ఉందో ఒకసారి చూడండి. మీకు ఇలా అర్థమయ్యేటట్లుగా చెప్తే బాగా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్పండి. ఒక కీర్తన పాడతాను. ఈ పాటలోనే మన ఆత్మీయ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. సి 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 మైనర్ అని, సి మైనర్ అయ్యా. వేకువ కురిసిన సిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన సిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కన్నీరు దేవుడు నీకు చేసిన మేలు తలంచేసిన మేలు కమ్మనై ప్రేమ కనువిందు చేసి అమరుడవు నీవు, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు, ఆదియు నీవేనయ్యా. శక్తికి మించిన ఈ పోరాటం ఎన్నో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఈ శోధనలు, ఈ బాధలు ఉన్నత కృప కోసమే.
నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకి, శక్తికి మించిన సమరములు నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకి, ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం, లోకమంతయు నన్ను విడచి నన్ను చేరదీసితివి, దేహమంతూలి జీవింప పాడదాం అమరుడవు నీవు, ఆయన జ్ఞానం అంతులే, నీవేనయ్యా అమరుడవు నీవు, ఆదియు అంతము ఆదిలోనున్న నీ వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలో ఉన్న నీ వాక్యమే, ఆదరించెను శ్రమ కొలిమిలో, సొమ్మసిల్లక సాగి సియోను మార్గము, స్తోత్ర గీతం ఇంకొకసారి సొమ్మసిల్లక సియోను మార్గము, స్తోత్ర గీతము నీ దివ్య. హల్లెలూయా. ఆయన మన ముందు వెలుగుచున్న జ్యోతి వలె మనల్ని నడిపించునుగాక. కొన్నిసార్లు ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం నిలబడలేం, కానీ దేవుడు సృష్టిలో ఆయన క్రమం, ఆయన పద్ధతి, ఆయన నిర్ణయించిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నీ కష్టం అని అనుకుంటాం, కానీ దేవుడు ఆయన ఉద్దేశం లేకుండా ఏది నడిపించాడు ప్రభు. ఇప్పుడు ఈ ఆకాశం ఏం చేస్తుందంటే ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఇప్పుడు ఆకాశాన్ని దేవుడు ఒక అద్దం వలె స్థిరపరిచాడు. మీకు ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఆస్తి కోసం ఒక అన్న సొంత తమ్ముడినే చంపేశాడు పొలంలో. ఎవరు చూడలేదు. అది పౌర్ణమి రోజున. పౌర్ణమి రోజున చందమామ తప్ప పొలంలోకి వెళ్ళి చందమామ పౌర్ణమి రోజున ఎట్టుంటాడయ్యా? నిండుగా ఉంటాడా? ఆఫ్ ఉంటాడా? నిండుగా ఉంటాడు. చందమామ ఒకడే చూస్తున్నాడు, ఇంకెవరు, చంద్రుడు ఒకడే చూస్తున్నాడు, ఇంకెవ్వరు చూడలేదు. పాతి పెట్టేశాడు. పాతి పెట్టిన వెంటనే చంద్రుడితో ఇలా అంటాడట, చంద్రుడా నీకు చెవులున్నాయి, చెవులున్నాయా? కళ్ళున్నాయా? చూస్తున్నావా? నువ్వు నీకు నోరుందా? ఒకవేళ ఏమి లేవు, నువ్వు ఒక్కడే చూస్తున్నావు అని అనుకుని మనసులో అనుకున్నాడు. చంద్రుడికి ఒకడికే కనబడ్డాను నేను, ఇక ఎవరికి కనబడలేదని చంద్రుడు అలా అనుకుని వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెతుకుతున్నారు. ఆ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు ఏదైనా జరిగితే వెంటనే 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 ఇన్ఫర్మేషన్. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. వెంటనే వెతుకుతూ ఉన్నారు, ఏమయ్యాడు ఏమైంది. అట్లా రోజులు గడిచిపోయినాయి. ఒకరోజు పౌర్ణమి 15 రోజుల తర్వాత ఒకసారి వస్తాడా? అంతేనా? కాదా? నెలకు ఒకసారి వస్తాడా?
ఓ వందనాలు దేవుడికి సొత్తు. ఆ తర్వాత మరలా పౌర్ణమి రోజునే ఇంట్లో 6 బయట, ఇక వెలుతురు చక్కగా ఉంటుంది కదా, బయట వెన్నెల్లో కూర్చున్నట్లే ఉంది. కూర్చుని భోజనం తిందామని కూర్చున్నాడు. భార్యతో చెప్పాడు, ఏమే భోజనం తీసుకురా అన్నాడు. వెళ్ళింది లోపలికి. తీసుకొచ్చే లోపలనే చందమామ, పౌర్ణమి రోజు చందమామ కనబడుతూ ఉంటాడు కదా, చంద్రుడు అలా కనబడతా ఉన్నాడు. ఇలా అంటాడని చూసి, అదిగా నువ్వు చూసా కానీ 4 రోజులు అయిపోయింది, నీకు కళ్ళు ఉన్నాయి కానీ ఏ ఉపయోగం లేదు, చెవులు ఉన్నాయి, నీకు ఒక్కడిగా తెలుసు నేను మా తమ్ముడిని చంపినది పాతిపెట్టి, ఇంకెవరికి తెలియదు అని చందమామతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ? 6 బయట కూర్చుంది. ఈ లోపల భార్య చికెన్ బిర్యానీ ఏదో వండినట్టుంది, ఆగస్టు 15 స్పెషల్ తీసుకొచ్చి పెట్టింది. తీసుకొచ్చిన వెంటనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, అలా మాట్లాడుతున్న వెంటనే ఆ కళ్ళు ఎదుటి కనబడదు. ఎవరితో మాట్లాడుతున్నారంటే అన్నది భార్య. ఎవరు సార్ చెప్పండి నాకు, ఎవరితో, ఇప్పుడు నేను వచ్చే లోపల మీరు ఎవరితో మాట్లాడి చెప్పండి అంటే, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు, ఎవరు చెప్తారు చెప్పరా, నేను ఎవరితో మాట్లాడి చందమామతో మాట్లాడుతున్నాను, చంద్రుడితో మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎవరు లేరు అన్నది. వినాలి. వెంటనే ఏం మాట్లాడుతుందో చెప్పండి నేను, మరి ఎవరికి చెప్పనంటే చెప్తాను, మాట్లాడాలి మీరు. ఎవరికి? ఇక అక్కోలకే ఆ కృప ఉంది. అసలు ఏ విషయమైనా జరు ఎవరికి చెప్పొద్దమ్మా అని మొదటి, అది మీకే వరం, ఆ వరం దేవుడు మీకు ఇచ్చిన వరం, అదంతే. వెంటనే భార్యతో అన్నాడు, ఎవరికి చెప్పను, నేను ఎవరికి చెప్తాను, ఎవరికి చెప్పనండి, మీ గుట్టు ఎవరికి చెప్తానండి, భర్త కదా, మీరు గౌరవించాలి, మీరు మాకు యజమానుడు, మై మాస్టర్, అస్సలు ఎవరికి చెప్పను. ఏం లేదు, మా తమ్ముడిని నేనే చంపేశాను, పాతి పెట్టేసాను పొలంలో అను. చందమామ ఒకటే చూసారు, ఎవరు చూడలేదు, అది చెప్తున్నాను, చందమామతో మాట్లాడుతాను నేను. అవునా, సరేనండి అని. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే నీళ్లు పట్టుకోవడానికి పైపు దగ్గరికి వెళ్తారు కదా అక్కోళ్ళు, వెళ్ళిన బిందె అట్టుకుని వెళ్ళినప్పటికీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ వచ్చి, శివులు ఎవరికి సబ్కే, ఎవరికి సబ్, మా ఆయన మరిగని చంపాడు. ఆవిడకి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట, స్తోత్రం చెప్పాడు. అలా ఇంకో బెస్ట్ ఫ్రెండ్, అలాగలా బెస్ట్, ఆ బెస్ట్ ఫ్రెండ్ భార్య సిఏ గారి భార్య, ఉదయకాలానికి జీప్ వేసుకుని వచ్చేసాడక్క. చందమామతో అంటాడు, చందమామ ఉన్నావు కానీ సూతనావా, జైల్లోకి వెళ్ళాడు. నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు నీకు అద్దంలాగా చందమామను పెట్టాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎంత చక్కని మాట యోబు గ్రంథంలో, చందమామను దేవుడు అంటే స్థిరపరిచాడంట. ఆకాశాన్ని చక్కగా చూడండి ఒకసారి, చంద్రుని వలె ఆకాశాన్ని దేవుడు, ఒక అద్దం వల్ల ఆకాశాన్ని అలా అలా స్థిరపరిచేశాడు దేవుడు, దట్టంగా స్థిరంగా ఉంచేశాడు. ఆయన సృష్టి అన్నీ దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఈరోజు ఈ విషయంలో మనం చాలా భయభక్తులు కలిగి ఉంటే, నిజమే ప్రభా, అద్దం మా ఇంట్లోనే ఉందనుకున్నాను, అద్దం నా దగ్గరే ఉందనుకున్నాను, కానీ ఆకాశాన్ని నువ్వు ఒక అద్దంలా ఉంచావని నాకు ఇప్పుడే అర్థమైందయ్యా. నిజంగా నువ్వు మేల్కుంటే ఈ సృష్టి గొప్పతనం నీకు అర్థమైతే, దేవుని దగ్గర చాలా వినయ భయభక్తులతో క్రమశిక్షణతో భక్తి చేస్తాం. అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన కృపకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సాక్షులుగా స్థిరపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర ఇత్తడి గంగాళం నిర్మాణంలో స్త్రీలు ఎంతో త్యాగంతో వాళ్ళ అద్దాలు తీసుకొచ్చి పరిచర్యకి ఇచ్చారు. ఈ అద్దాలతో అక్కడ దేవుని పని, గంగాళం నిర్మాణ పని జరిగింది. వాళ్ళలో ఉన్న త్యాగం ద్వారా పని జరిగింది. అయితే అక్కడ అద్దాలు వాడారు. నిజంగా ఈ అద్దాలు మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాయి? ఏదో ఒక జనరల్గా వాక్యాన్ని ఏది అక్షరానుసారంగా దేవుడు రాయించలేదు. దాని వెనుకాల ఒక ఆత్మీయ అనుభూతిని మన కోసం దాచిపెట్టాడు. ఇదిగో దేవుని సంధికి వచ్చిన ఆ గంగాళం అక్కడే ఆవరణంలోనే ఉంది. అది అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు ఆ ముఖం ఆ అద్దంలో కనబడుతూ ఉంటుంది. ఈరోజు ఆ అద్దం నీకేం చెప్తుందంటే 3 మాటలు చెప్తుంది. నెంబర్ 1 చెప్పండి, ఆ లోపాలని సరిచేసే అద్దం. ఏంటది?
దేవుని వాక్యం. వచ్చిన తర్వాత ఆ వాక్యం దగ్గర సరి చేసుకుందాం, దిద్దుకుందాం, నిర్దోషిగా కనబడదాం. నెంబర్ 2, అద్దము చెప్పండి. ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింప చేస్తుంది. రిఫ్లెక్ట్. నువ్వు కూడా ఆ మహిమను ఎలా ప్రతిబింబ చేయగలుగుతావంటే, అభిషేకించబడితే ఆత్మదేవుడు నిజంగా నిన్ను అలాగ సమాజంలో ప్రేమ కలిగిన వాడిగా స్థిరపరుస్తాడు. అన్యజనుల మధ్యలో నువ్వు ఒక సాక్షిగా బ్రతుకుతావు. చివరి మాట ఏమిటంటే, ఈ అద్దము చెప్పండి విన్నారు కదా, గొప్ప సృష్టి గొప్పతనం అంతటిని కూడా తెలియజేస్తూ ఉంది. అది దేవుని జ్ఞానం. ఆకాశాన్నే దేవుడు తన జ్ఞానంతో నిర్మించాడు, ఆయన మాట ద్వారా సృష్టించాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, ఆయన అన్నీ మనల్ని పరిశోధించి తెలుసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా దైవభక్తిలో కొనసాగిదాం. దేవుని కృప మనకి తోడుండి ఆత్మీయ జీవితంలో మరింత ముందుకు కొనసాగే కృప దేవుడు మనకిచ్చునుగాక.